గిలా ఏమేసి చేసినామో నాకు తెలియదు కానీ చిట్టి ఏమున్నది తింటా అంటే తినాలనిపిస్తుంది. అమృతం తిన్నట్టు అనిపించింది. అబ్బాబో నాకైతే మస్త్ అంటే మస్తు నచ్చింది చిట్టి అని మా మమ్మీ ఒక్కటే కాంప్లిమెంట్స్ నాకు. ఇంతకు అసలు ముచ్చట ఏంటంటే ఇంట్లోనైతే మమ్మీ పిన్ని ఇద్దరు ఉన్నారు. ఈ రెసిపీ అయితే ఆల్రెడీ మా పిన్ని టేస్ట్ చేసింది నేను చేస్తే ఒకసారి. మా పిన్నికి కూడా పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. మా పిన్నికి వన్ ఆఫ్ ది ఫేవరెట్ స్వీట్ కూడా అయిపోయింది ఇది. ఇక ఈ రెసిపీ నాకు తెలిసిన సందు నుంచి అయితే ఎవరు వచ్చినా సరే ఊళ్ళో నేనైతే ఈ రెసిపీ పక్కా చేసి పెడతా. ఎందుకంటే చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది. అందరికి చాలా బాగా నచ్చింది. చాలా బాగా నచ్చడం కాదు, వన్ ఆఫ్ ది ఫేవరెట్ రెసిపీ కూడా అయిపోతుంది. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో చాలా సింపుల్ గా అయితే ఈ రెసిపీ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇక గట్నెక్ ఈ రెసిపీ అయితే మమ్మీ కోసం చేద్దామని మమ్మీతో అయితే నేను షాప్ లోకి వెళ్ళి అయితే ఇంకా తెప్పించిన సన్నసేమే. ఇంకా పాలు వచ్చేసి భగత్ బాబుతో అయితే తెప్పించిన మా షాప్ లో. ఇంకా నెయ్యి ఇలాచి కూడా మా షాప్ లోదే. నెయ్యి అయితే సూపర్ ఫ్రెష్ ఉందిలా. మీరు నమ్ముతారో లేదో నాకు అసలు నెయ్యి వాసనే పడిపోయేది, నెయ్యి అంటేనే నచ్చకపోయేది. కానీ ఈ రెసిపీలో నెయ్యి యాడ్ చేస్తేనే చాలా బాగుంటది. మనం ఎంత నెయ్యి అయితే అంత టేస్టీగా వస్తుంది. నెయ్యి స్మెల్ అస్సలు అంటే అస్సలు రాదు. నెయ్యి వేయడం వల్ల ఇంకా చక్కెర చాలా తక్కువ పడింది ఇందులో. యాక్చువల్లీ ఈ రెసిపీ పక్కన అంటే చేయబట్టి నాకు తెలిసింది. అప్పటికెళ్ళైతే నేను కూడా చేయడం స్టార్ట్ చేస్తాను. నాతో అయితే మీరు తెలుసుకోవాలి, తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే. పక్కన వాళ్ళకి ఇట్లా వేసి ఇచ్చినాకనైతే మా వాళ్ళకి వేసి ఇచ్చిన. ఇదంతా ఖాళీ చేసిళ్ళు, మళ్ళీ వేసుకొని వచ్చి మళ్ళీ ఖాళీ చేసిళ్ళు. ఇంకున్నదని అడుగుతారు. అంత నచ్చింది వాళ్ళకి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇట్లా సింపుల్ గా. మీకు కూడా చాలా బాగా నచ్చింది.